బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్లో ప్రస్తుతం 13 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఆదివారం రోజు జరిగిన ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ తో సందడి చేశారు. గేమ్స్ ఆడించి అలరించారు. చివరిలో ఎలిమినేషన్ తో టెన్షన్ పెట్టారు. గత వారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, సోనియా, శేఖర్ భాషా, నాగమణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉండగా ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. శనివారం రోజు సోనియాని సేవ్ చేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్లో శేఖర్ భాషాని, తర్వాత పృథ్వీ, విష్ణుప్రియాలను సేవ్ చేశారు. చివరిగా నాగమణికంఠ, బేబక్కలు మిగిలారు. ఈ ఇద్దరిలో నాగమణికంఠను సేవ్ చేసి బేబక్కను ఎలిమినేట్ చేశారు. అయితే చాలా మంది నాగమణికంఠ వెళ్లిపోతాడని అనుకున్నారు. కానీ చివరిలో ఊహించిన విధంగా బేబక్కను ఎలిమినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అభయ్ నవీన్, శేఖర్ భాష, సోనియా మిగిలిన వారు మణికంఠ ఎలిమినేట్ అవుతాడని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ సీన్ రివర్స్ అయింది. చివరి వరకు మణికంఠ చాలా టెన్షన్ పెట్టాడు. బేబక్క ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన తర్వాత మణికంఠ హౌస్ లోకి వెళ్లగానే అభయ్ ప్లేట్ మార్చేసి అతన్ని హగ్ చేసుకున్నాడు. ఆదిత్య ఓం మణికంఠను ముద్దు పెట్టుకొని చెప్పాను కదా నిన్ను జనం సేవ్ చేస్తారని అని అతని చెవిలో చెప్పాడు. దానికి మణికంఠ థ్యాంక్స్ అన్నా అన్నాడు. నేను ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు సార్, బాధగా ఉంది సార్ అని ఎమోషనల్ అయింది బేబక్క. దానికి నాగార్జున ఓటింగ్ అనేది జనం చేతిలో ఉందన్నారు. ఇక బేబక్క జర్నీ చూపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అర్హత లేని వాళ్ళని రోడ్డుపై పడే అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ముందుగా సోనియాని రోడ్డును పడేసింది బేబక్క. పృథ్వీని, నిఖిల్ని రోడ్డును పడేసింది బేబక్క. ఒక్కొక్కరి గురించి బేబక్క చెప్తుంటే కిరాక్ సీత చాలా ఎమోషనల్ అయింది. తెగ ఏడ్చేసింది. నిఖిల్ చెప్పినట్టే చేశాను, అతని వల్లే నేను ఎలిమినేట్ అయ్యానని నిఖిల్ కు షాక్ ఇచ్చింది బేబక్క. దానికి నిఖిల్ సారీ కూడా చెప్పాడు.